కూల్ డుమ్మా కొట్టి తిరుగుతుంది ఫ్రెండ్స్. దొంగ ఖుషి ఫ్రెండ్స్. బట్టలు ఇప్పిస్తావా ఏం శేఖర్ ఇంట్లోకి తీసుకొచ్చినావు? అమ్మో గిద్ద పెద్ద పెద్ద డ్రెస్సులు అయితే వద్దు నాకు. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన ఊరికి దమ్ దమ్ చేస్తుండు. నిద్ర వస్తే కూడా వండుకొని ఇస్తలేడు కార్లో. ఏడికి పోతున్నావు? ఏ టెంపుల్? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి బ్లాగ్స్ పార్టీ. సో ఇప్పుడు మనం ఏడిపోతున్నాం టెంపుల్, ఫలక్నామా కాళీమాత టెంపుల్ పోతున్నాం. మా చెల్లెలు, మా చిన్ని, మా మమ్మీ, మా ఖుషి, నేను, పప్పా. హలో అందరికీ. సో మేమైతే ఫలక్నామా టెంపుల్ వెళ్తున్నాం. యాక్చువల్గా మా ప్లాన్ ట్రైన్కి వెళ్ళాలని ఉండి, సో లేట్ అయిపోయింది, ట్రైన్ కూడా మిస్ అవుతుంది అని చెప్పి ఇంకా కార్లోనే వెళ్తున్నాం అందరం కలిసి. ఫస్ట్ మా ఆయన రానన్నాడు, సో తర్వాత ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పి మా ఆయనని తీసుకొని కార్లో వెళ్తున్నాం. ఏడికి పోతున్నావు? ఏ టెంపుల్? వీడియోని లైక్ చేయకుండా చూసేవాళ్ళు ఒకసారి వీడియోని లైక్ చేసి వీడియో మొత్తం చూసేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు యూట్యూబ్లోనే కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా నా లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం నేను వెంటనే షేర్ చేస్తాను. సో నా ఇన్స్టా ఐడి స్వాతి గౌడ్ పార్టీ, అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, మా ఆయన ఊరికి దమ్ దమ్ చేస్తుండు. నిద్ర వస్తే కూడా వండుకొని ఇస్తలేడు కార్లో. మా చెల్లెలు హీరోయిన్ లాగానే ఉంది. ఏం చేస్తున్నాను ఖుషి? డ్రెస్ ది నోట్లో నుంచి. గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకొని వెళ్తున్నాం ఫలక్నామా టెంపుల్కి. సో మా ఇంటి దగ్గర నుంచి డిస్టెన్స్ అయితే 36 కిలోమీటర్స్ ఉంది. సో తొందరగానే వెళ్ళిపోయినాం, హాఫ్ అన్ అవర్లో. లేచింది ఖుషిని. పార్కింగ్ ఈడనేనా? వచ్చేసింది టెంపుల్. టీవీలలో చూసి చాలా రష్ ఉంటుందని చెప్పి భయపడ్డాం, కొన్ని అంత రష్ ఏమైతే లేదు మేము వెళ్ళిన రోజు. సో మేము వెళ్ళింది థర్స్డే వెళ్ళినాం. సో చాలా తక్కువ ఉండే, ఈజీగానే వెళ్ళిపోయినాం లోపలికి. అయితే కొబ్బరికాయలు అక్కడనే ముందే అమ్ముతురు టెంపుల్ ముందు. సో 30 రూపీస్కి ఒక కొబ్బరికాయ, అవి తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాం. ఇంకా అన్నాడు రా ఎత్తుకోవద్దు. మేమైతే ఫస్ట్ టైం వచ్చినాం ఈ టెంపుల్కి. చాలామంది అక్కడ వెళ్ళిన వాళ్ళు చెప్పారు 5 శుక్రవారాలు 5 అమావాస్యలు అట్లా తిరగాలి ముడుపు కట్టిన తర్వాత అని చెప్పి. అంటే ఫ్రైడే రోజు వెళ్తే బాగా రష్ ఉంటుండేనేమో, మేము ముందు రోజు వెళ్ళినాం కాబట్టి అంత రష్ ఏం లేదు. చాలా అంటే చాలా ఫ్రీగా వెళ్ళిపోయినాం. ఒక 10-15 మినిట్స్లోనే అయిపోయింది దర్శనం. కానీ అమ్మవారు చూస్తుంటే మాత్రం మస్తు అనిపించింది, చాలా బాగుంది కాళికామాత. ఇంకా కొన్ని చిన్న చిన్న వర్క్స్ కూడా చేయిస్తున్నారు లోపల, చిన్న చిన్న గేట్లు అలాంటి, దర్శనం క్యూ లైన్స్ నిలబడడానికి ఈజీగా. మెయిన్ ఇంకా ముడుపుల కోసం తెలుసుకోవాలంటే ఒక తెల్ల జాకెట్ బట్ట, అందులో ఒక గంట, నిమ్మకాయ అన్నీ వేసి 250 రూపాయలకి ఒక ముడుపు ఇస్తున్నారు అక్కడ. సో అది మనం ఇంటి దగ్గర నుంచి అయినా సరే తీసుకొని వచ్చి చెట్టుకు కట్టొచ్చు. అట్లా తీసుకోలేని వాళ్ళు, ఏం కట్టాలో అని తెలియని వాళ్ళు
డైరెక్ట్ అక్కడనే 250 రూపాయలు ఇస్తే ముడిపిస్తున్నారు. మనం డైరెక్ట్ మొక్కుకొని వెళ్ళి కట్టి మళ్ళీ 5 అమావాస్యలు 5 శుక్రవారాలు అయితే తిరగాలంట అక్కడ చెప్పిర్రు. సో నేను మీకు అదే చెప్తున్నా. నాకైతే అక్కడ ఉన్నంతసేపు నిజంగా చాలా మంచిగా అనిపించింది, ప్రశాంతంగా కూడా అనిపించింది ఆ లొకేషన్ అదంతా. నువ్వు ఒకటి కొట్టు, నేను ఒకటి కొడతా. ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో మీ సపోర్ట్ వల్ల నేను ఇంత తొందరగా 50K సబ్స్క్రైబర్స్కి రీచ్ అయినా. సో తొందరలో 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వీడియో చూసే వాళ్ళు ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో నాకు కమెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తా నా వల్ల అయితే ఖచ్చితంగా. ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి వీడియో మొత్తం చూసేయండి. అమ్మవారి ముందే కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ ఉంది ప్లేసు. సో కింద చాలా బుర్జు ఉండే, ఇంకా అంత ఫెసిలిటీస్ అయితే ఏం చేయలేరు. డైరెక్ట్ మేకను కూడా ఈయన్నే కట్ చేస్తారంట అమ్మవారి ముందే. నాకైతే ఇది మస్తు అనిపించింది. ఎక్కడైనా టెంపుల్స్లో మొత్తం బయట కట్ చేస్తారు గుడి లోపల తింపిపించిన తర్వాత, కానీ ఈడ మాత్రం అమ్మవారి ముందే కట్ చేస్తారంట. సో ఆల్రెడీ అక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్లో ఒక మేకను కట్ చేసి తలకాయ కాళ్ళు అయితే ఆన్నే పెట్టిరు. చిన్నపిల్లలకి నల్లదారం కడుతున్నారు ఈడున్న పంతుళ్ళు. సో మేము కూడా మా ఖుషికి ఒకటి, మా ఆయన ఒకటి, నేను మా చెల్లి వాళ్ళు కట్టించుకున్నాం. మొత్తం ఒక 50 రూపాయలు ఇచ్చి, వాళ్ళు ఏం అడగలేరు, మేమే మా ఇష్టంతో ఇచ్చినాం. కాళికమ్మ పక్కకే నాగులమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది చిన్నగా లోపల నాగపడిగలతోటి. సో దీని పక్కకి ఇంకా ముడుపులు కూడా కడుతున్నారు మొత్తం చెట్టుకి. కాళికమ్మ పక్కకి ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది, దీని వెనుకకు దుర్గమాత ఉంది. సో వెనుకకైతేనేమో అన్ని నిమ్మకాయలు దిష్టి తీసేటివన్నీ వెనుకకు కడుతున్నారు. సో పక్కకైతేనేమో బియ్యాలు పోయడం అవన్నీ ఏమో ఇక్కడ అనమాట. సో మనం తెచ్చిన బియ్యం కూడా వాళ్ళే పోస్తున్నారు పంతులు, మననేం పోయనిస్తలేరు. కట్టుకో కూర్చున్నది. టెంపుల్కి బ్యాక్ సైడ్ దుర్గమాత తల్లి, సో ఎల్లమ్మ తల్లి వెనుకకే. సో ఈడ కూడా ఉందన్నమాట. ఈడ కూడా మొక్కి ఏమైనా దీపాలు పెడుతున్నారు, దిష్టి తీసేటి. మెయిన్ ఇంక ఇక్కడ పంతులు స్పెషల్గా చెప్తున్నారు, పక్కకు తీసుకొని ఏమైనా దిష్టి తీయాల్సినవి ఉన్నా ఏదైనా చేయాల్సినవి ఉన్నా వాళ్ళందరికీ స్పెషల్గా అమావాస్య రోజు డేట్ ఇచ్చి అట్లా చేస్తారంట. సో మేమైతే అట్లా ఏం చేయించుకోలేము ఇప్పుడు. ఈ ప్లేట్ మొత్తం వాళ్ళ అరేంజ్ చేసి ఇచ్చారు. జస్ట్ 50 రూపీస్ అంతే. మొక్కుకొని దీపాలు ముట్టించి అక్కడ పెట్టేయాలి అంతే. ఇంకా ఫైనల్గా ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే ఇక్కడనే ఇంకా కొద్దిసేపు ఉండాలనిపించింది, అంత ప్రశాంతంగా అనిపించింది. ఎక్కువ చాలామంది వచ్చి ఇట్లా డిస్టర్బ్ చేసినట్టు దొబ్బడము తొయ్యడం అసలు ఏం లేవు. ప్రశాంతంగా పోయి దర్శనం చేసుకొని బయటికి వచ్చినాం. మమ్మీ పల్లి పట్టి తీసుకోవా? ఎంత అది? ఒకటి అరిసెల ప్యాకెట్ కూడా తీసుకో. స్వీట్ ఉంటాయా? సప్ప ఉంటున్నాయి. ఇదేంది? ఒకటి.
అక్కడకున్న అరిసెలు అవన్నీ ఇంకా ఎంజాయ్ చేసుకుంటా వెళ్తున్నాం మేము తినుకుంటా. సో అప్పటికే లంచ్ టైం అయ్యింది, ఆకలిస్తుంది. సో మా ఆయనకు చిన్న వర్క్ ఉందంటే చార్మినార్ సైడ్ అయితే వెళ్తున్నాం. టెంపుల్ మంచిగా ఉందా చిన్ని? మంచిగా ఉందా మమ్మీ? మమ్మీ బిజీయా? ఏం తింటున్నావు? శనిగలు. మంచిగా అయింది దర్శనం కదా. నువ్వు మొక్కినావా జేజకి ఖుషి? ఏమని మొక్కినావు? ఏమని మొక్కినావు? స్కూల్కి రోజు పోతా అని మొక్కినావా? స్కూల్కి పోతా అని మొక్కినావా దేవుడికి? ఏమని మొక్కినావు మరి? పాస్ అయితే స్కూల్ పోనని మొక్కినావు. అమ్మో ముసలక్కవి నువ్వు. చెప్పు ముసలక్కవా? మనం ఏడికి వచ్చినాం? చార్మినార్ చూసినావా నువ్వు? దిమాగ్ ఖరాబ్ చేయలే ఆ రోజు? పందివి నువ్వు. ఏం చేయనీకి వచ్చినావు ఫ్రెండ్స్? చార్మినార్ స్కూల్ డుమ్మా కొట్టి మా ఇంబడి తిరుగుతుంది. మీ స్కూల్ పోయినావా ఈరోజు? ఎందుకు పోలేవు? టీచర్ మీ మేడంకి చెప్పాలా? మేడం ఇగో మీ వేదిక స్కూల్ డుమ్మా కొట్టి మా ఇంబడి తిరుగుతుంది. చార్మినార్ వచ్చినాం ఫ్రెండ్స్. వచ్చినావా? చూడియా స్కూల్ డుమ్మాలు కొట్టి తిరుగు. ఏంది ఏంది చెప్పు. స్కూల్ డుమ్మా కొట్టి తిరుగుతుంది ఫ్రెండ్స్. దొంగ ఖుషి ఫ్రెండ్స్. నువ్వు పందివి నువ్వు. మేడం చూడండి మేడం, మీ స్టూడెంట్ నన్ను తిడుతుంది. ఇదేనా మీరు స్కూల్లో నేర్పించేది? ఈమెకి ఈమె పోయే 3 గంటల స్కూల్కి ఈమె మాటలు చూడండి ఎట్లా మాట్లాడుతుందో. బట్టలు ఇప్పిస్తావా ఏం శేఖర్? ఇంట్లోకి తీసుకొచ్చినావు? అమ్మో గిద్ద పెద్ద పెద్ద డ్రెస్సులు అయితే వద్దు నాకు. ఇప్పిస్తావా శేఖర్? అమ్మా ఎన్ని గనం ఉన్నాయి చూడు బేటా. వావ్ పిజియన్స్ అవన్నీ. సిటీ మొత్తం తిరిగి తిరిగి ఫైనల్గా కుకట్పల్లికి వచ్చి మేమైతే ఫుడ్ తిన్నాం. చాలా అంటే చాలా ఆకలేసి ఉండే. సో ఇక ఏం ఫుడ్ తినాలి అంటే ఫాస్ట్గా బిర్యానీ తప్ప ఇంకా ఏం రాదు. దేనికైనా టైం పడుతుంది కాబట్టి సో ఫాస్ట్గా బిర్యానీ తినేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. దీని మీద నేను చేసిన బిర్యానీ చాలా టేస్టీగా ఉండే, చండాలంగా ఉండే. ఏదో ఆకలి మీద తినేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. చెప్పు ఈరోజు ఏడిపోయినాను? టెంపుల్ బాగుందా? టెంపుల్ ఏముంది టెంపుల్లో? ఏం తిన్నావు నువ్వు? నువ్వేం తిన్నావు చెప్పు ఫస్ట్. ఇప్పుడు ఏం తిన్నావు? ఒక లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి,